హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రజలు సంతోషంగా నివసించే అసాధారణ ప్రదేశాల గురించి తెలుసుకుందాం. రాతి యుగంలో ఉన్నట్లుగా ఇప్పటికీ ప్రజలు గుహలో నివసించే ప్రదేశం ఉందని మీకు తెలుసా? మీ ఇల్లు నీటిపై నిర్మించబడితే మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి కూడా బోట్ను ఉపయోగించాల్సి వస్తే, ఇంటికి వెళ్ళాలంటే రోజు చావును ఎదుర్కోవాల్సి వస్తే, ఈరోజు ఇలాంటి అనేక వింతలు విశేషాలు ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. పూర్వకాలంలో ప్రజలు గుహలో నివసించేవారని మనమందరం చిన్నప్పటి నుంచి వింటున్నాం. రాతి యుగంలో ఇది చాలా సాధారణమైంది. కానీ ఈ రోజు కూడా ప్రపంచంలో ప్రజలు పర్వతాల్లో నివసించే ప్రదేశం ఉంది. ఈ అసాధారణ గ్రామం ఇరాన్లో ఉంది. అదే కండ్వాన్ విలేజ్. ప్రజలు ఇప్పటికీ అక్కడ పర్వతాల్లో నివసిస్తారు. వాటి లోపల తమ ఇళ్లను చెక్కుకుంటారు. ఈ గ్రామానికి వస్తుంటే మనిషికి పాతకాలంలోకి వచ్చినట్లు అనిపిస్తుంది. ఇరాన్లోని ఈ గ్రామంలో 600 మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. ఈ వ్యక్తులు ఆధునిక యుగానికి పూర్తిగా దూరంగా ఉన్నారు. ఈ ప్రజలకు పర్వతాలే ఇళ్ళు. మనం ఇటలీలోని వీనస్ నగరం గురించి మాట్లాడినట్లయితే అది చాలా అందమైంది. అలాగే ప్రత్యేకమైన నగరం కూడా. ఈ నగరం మొత్తం నీటిపైన స్థిరపడింది. కానీ ప్రపంచంలో మురికి కాలువ మరియు గటర్ వాటర్ పైన ప్రజలు నివసించే ప్రదేశం కూడా ఉంది. ఈ ప్రదేశం నైజీరియాలో ఉంది. ప్రాథమికంగా ఇది ఒక గ్రామం. చాలా పెద్దది. ఇక్కడ 2 లక్షల మందికి పైగా ప్రజలు ఉంటున్నారు. వాస్తవానికి నగరాల్లోని చెత్త మరియు మురుకు నీరు ఈ ప్రదేశంలోనే సేకరిస్తారు. ఈ గ్రామంలో స్వీవెల్ వ్యవస్థ లేదు. ఇక్కడ నివసించే ప్రజలు ఈ దుర్గంధపు నీటిలో పడవలో తిరుగుతూ అటు ఇటు వెళతారు. ఇది వారి నివాసం. ఇక్కడ నీరు చాలా మురికిగా మరియు నల్లగా ఉంటుంది. దీన్ని చూస్తే ఎవరికైనా గుండె జల్లుమంటుంది. పడవ లేకుండా ఇక్కడ ప్రయాణం చేయడం అసాధ్యం. పడవలు లేకుండా ఈ ప్రాంతంలో నివసించడం కూడా కుదరదు. ఈ దుర్వాసన నీటిలోనే తిని తాగుతూ జీవిస్తూ ఉంటారు. ఇది మాత్రమే కాదు, వారి స్వంత మరుగుదొడ్లు కూడా ఈ నీటిపైన ఉన్నాయి. ఈ ఇళ్ల నీళ్లు కూడా అందులోనే కలిసిపోతాయి. మీరు చూస్తున్న ఈ అసాధారణ గృహాలు బ్రెజిల్, రియో డి జనీరో ప్రాంతంలోనివి. వీటిని గుర్రపు సంచులు అంటారు. ఈ ఇళ్ళు ప్రమాదకరమైనవి, అలాగే భయంకరంగా ఉంటాయి. వాస్తవానికి బ్రెజిల్లో జనాభా చాలా ఎక్కువగా ఉంది. ప్రజలకు నివసించడానికి స్థలం లేదు. నగర శివార్లలోని పచ్చి భూమిని ఆక్రమించుకుని చిన్నపాటి గుడిసెలు వేసుకుంటారు. ఇక్కడ నివసించే ప్రజలు చాలా పేదవాళ్ళు. అంటే వాళ్ళు నగరం నుంచి వస్తువులను దొంగిలించి తమ ఇళ్లను నిర్మించుకుంటారట. ఇది మనం నమ్మగలమా? ఈ స్థలం అంత పెద్దదిగా కనిపించదు. అలాగే సౌకర్యవంతమైన స్థలం కూడా కాదు. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రదేశం నిజంగా చాలా విచిత్రమైంది కదా. ఓట్ల అయ్యర్ గ్రామం. ఈ గ్రామం గురించి భయంకరమైన విషయం ఏంటి అంటే, ఇది ఒక పర్వతం కొండపై ఉంది. గత 200 సంవత్సరాలుగా చైనా ప్రజలు ఇందులో నివసిస్తున్నారు. అయితే గ్రామానికి చేరుకోవడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. ఇది ఉక్కు పైపులతో చేసిన ప్రమాదకరమైన మెట్లు ఎక్కడం. ఈ గ్రామం భూమి నుంచి 2624 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ప్రమాదకరమైన మెట్లు ఎక్కి ప్రజలు ప్రతిరోజు తమ ఇళ్లకు చేరుకుంటారు. చిన్నపిల్లలు కూడా బడికి వెళ్ళడానికి ఈ మెట్ల మార్గాన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు చైనా ప్రభుత్వం ఇక్కడ ఉక్కు మెట్లను నిర్మించింది. తద్వారా ప్రజలు పర్వతం ఎక్కి తమ ఇళ్లకు వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు ఈ మార్గం కూడా ప్రమాదం నుంచి బయటపడలేదు. బౌద్ధ అకాడమీ. ఈ ప్రదేశం ఫస్ట్ క్లాస్లో చూస్తుంటే సీనరీలా అనిపించినా ఇక్కడ గోయిథోంగ్ సన్యాసులుగా మారడానికి ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ ప్రపంచంలోని అతిపెద్ద సన్యాసులు శిక్షణ పొందుతారు. ఈ మొత్తం ప్రాంతాల్లో అకాడమీలు ఉన్నాయి. విద్యార్థులు నివసించేందుకు వీలుగా చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి. ఈ చిన్న ఇళ్ళు నేలపై కాకుండా కొండలపై నిర్మించడం విచిత్రం. మీరు వీడియోలో చూసినట్లుగా పర్వతం పైకి వెళ్ళినప్పుడు ఈ ఇళ్ళు కూడా ఎత్తుగా మారతాయి. ఈ ప్రాంతంలో 10,000కు పైగా చిన్న ఇళ్ళు ఉన్నాయి. విద్యార్థులు రోజంతా అకాడమీలో శిక్షణ తీసుకుని ఇంటికి వెళ్లేందుకు ఎత్తైన ప్రదేశాలకు చేరుకుంటారు. ఈ ప్రదేశంలో నివసించే ప్రతి వ్యక్తి దాదాపుగా సన్యాసే. ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు ఈ ప్రదేశానికి ధ్యానం చేయడానికి వస్తారు. ఏదేమైనప్పటికీ ఈ స్థలం నిజంగా అసాధారణమైంది. మీరందరూ మంచు కురిసే అనేక ప్రాంతాల గురించి వినే ఉంటారు కదా. అలాంటి ప్రదేశాల్లో చలి కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. అయితే ఇల్లు మొత్తం ఐస్ క్రీమ్లా గడ్డకట్టే స్థలాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? మీరు చూస్తున్న ఈ ప్రదేశం పేరు పోర్ట్ ఎరీ. ఇది కెనడాలో ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఇల్లు మంచుతో గడ్డ కట్టుకుపోయి అచ్చం మనం తినే ఐస్ క్రీమ్లా ఉంటుందన్నమాట. ఏడాది పొడవునా ఈ ప్రదేశంలో భారీ మంచు ఉన్నప్పటికీ శీతాకాలంలో పోర్ట్ ఎరీ యొక్క ఉష్ణోగ్రత -కి చేరుకుంటుంది. అటువంటి మంచు గోపురాలు ఇక్కడ ఎప్పుడూ దర్శనమిస్తూ ఉంటాయి. ఇవి ఈ ప్రాంతాన్ని ఐస్ క్రీమ్లా మారుస్తాయన్నమాట. ప్రజలు ఇళ్ళు, దుకాణాలు, రోడ్లపై కూడా ఇంత దట్టమైన మంచు పొర పేరుకుపోయి వాటిని చూస్తుంటే ఎప్పటికీ కరగనట్లే అనిపిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఆ ప్రాంతమంతా ఫ్రిడ్జ్లో ఉంచడం ద్వారా ఎవరైనా స్తంభింపజేశారా అనిపిస్తుంది. చలికాలం వచ్చిందంటే చాలు, ఎక్కడివక్కడ ఇలా మంచు కట్టుకుపోతాయి.
ఇక మనం సొరంగాల గురించి మాట్లాడుకున్నట్లయితే అవి సాధారణంగా రవాణా కోసం తయారు చేయబడతాయి. అయితే సొరంగం లోపల నివసించే వ్యక్తులను మీరు ఎప్పుడైనా చూసారా? ఇది వినడానికి అసాధారణంగా ఉంది కదూ. ఎవరైనా సొరంగం లోపల ఎలా జీవించగలరు? కానీ మీరు చూస్తున్న ఈ భూగర్భ సొరంగాలు రొమేనియాలోని బుకారెస్ట్ నగరంలో ఉన్నాయి. ఈ సొరంగాలు యుద్ధ పరిస్థితుల్లో ప్రజలకు ఆశ్రయమైనప్పటికీ ఇప్పుడు ప్రజలు ఈ సొరంగాల్లో సరైన ఇళ్లను నిర్మించుకుని నివసిస్తున్నారు. నగరంలో నివసించడానికి ఆర్థిక స్తోమత లేని వాళ్ళు సొరంగాల లోపల అద్దె లేదా చిన్న చిన్న గూళ్లు చేసుకుని నివసిస్తారు. కొందరు వ్యక్తులు భూగర్భ విద్యుత్ తీగల నుంచి విద్యుత్ను దొంగిలించి సొరంగాల లోపల బల్బులను కూడా అమర్చుకుంటున్నారట. కానీ వేసవికాలం వచ్చినప్పుడు ఈ సొరంగాల్లో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంటుంది, వేడి ఎక్కువగా ఉంటుంది. ఇది మాత్రమే కాదు, ఇంకా అంతు చిక్కని కష్టాలు ఇలాంటి వింత కట్టడాల్లో అలాగే వింత నివాసాల్లో ఎన్నో ఉంటాయి. ఈ రోజుకింతే. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.